హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి రెసిపీ పాలకూర మామిడికాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. కుక్కర్లో ఒక 2 కప్పుల కందిపప్పును తీసుకోండి. దీన్ని శుభ్రంగా మంచినీటితో ఒక 3 టైమ్స్ కడిగేసి వాటర్ అంతా తీసేయండి. పప్పు కొంతమంది ముందుగా వేయించి కొంతమంది అలా చేస్తారు, ఇలా కూడా చేయొచ్చండి డైరెక్ట్గా. ఇప్పుడు పాలకూరని శుభ్రంగా కడిగి దాన్ని కట్ చేసి పెట్టేయండి. అలాగే మామిడికాయ ముక్కల్ని కూడా కొంతమంది తొక్కు తీసి వేస్తారు, లేదంటే తొక్కుతో కూడా డైరెక్ట్ వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్లు పోసి కందిపప్పులో దాంట్లో మామిడికాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకోండి, ఆనియన్ మీడియం సైజు 2, పాలకూర కట్టలు ఒక 4, ఒక మామిడికాయ పుల్లగా ఉన్న మామిడికాయ 1. ఒకవేళ పులుపు లేదంటే 2 అయినా వేసేయచ్చండి. ఇది బాగా పుల్లగా ఉంటే 1 సరిపోతుంది. పసుపు తగినంత వేయండి. కారం కూడా 1 స్పూన్ వేసేయండి. ఇది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మనం ఒక 7-8 విజిల్స్ రావాలండి. ఇలా మెత్తగా ఉడికిపోయింది. దీంట్లో ఉప్పు వేయకుండానే ఉడికించుకోవాలి. ఉప్పు వేస్తే కందిపప్పు త్వరగా ఉడకదండి. ఇప్పుడు ఉప్పు వేసేసి మనం రుబ్బుకోవాలి పప్పు గుత్తితో. టెంకాయతో సహా వేయాలండి మామిడికాయ, లేదంటే పులుపు కొంచెం మనకి సరిపోదు. టెంకాయ కూడా వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఈ మామిడికాయ టెంకాయ తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది పప్పులేది. ఇప్పుడు పోపు వేసేసుకుందాము. ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసేయండి. దీంట్లోనే జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి తగినన్ని వేసుకోండి. మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. కొద్దిగా తక్కువ తినేవాళ్ళు ఎండుమిర్చి తక్కువగా వేసుకోవచ్చండి. దీంట్లోనే మనం వెల్లుల్లిపాయ కూడా దంచి వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయ మరీ మాడకుండా, మరీ పచ్చిగా లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అన్నది చార్లకైతే ఎక్కువగా ఫ్రై కావాలండి, పప్పులోకి అయితే మీడియంగా ఫ్రై అవ్వాలి ఎప్పుడైనా, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. తగినంత కరివేపాకు కూడా వేసేయండి. ఇప్పుడు దీంట్లో మనం పప్పు వేసేసుకున్నాము. ఇప్పుడు కావాలంటే ఈ పోపునే పప్పులో కూడా వేసేయచ్చండి. చూసారు కదా, సింపుల్గా ఈజీగా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇది ఇప్పుడు మనం వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే మరొకసారి కూడా ఇలాంటి పప్పే చేసుకోవాలనిపిస్తుంది. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఉప్పు కూడా చూడండి తగినంత సరిపోయిందో లేదో చూసుకొని మరికొంత మనం ఉప్పు వేసేసుకోవచ్చండి. చూసారు కదా, చక్కగా రెడీ అయిపోయింది. ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పప్పు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.